తెలంగాణలో వ్యూహాత్మక రాజకీయం చేస్తోంది కాంగ్రెస్. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్. అనూహ్యంగా రేవంత్ టీంలో అజారుద్దీన్ కు అవకాశం దక్కింది. మైనార్టీలు లేని ప్రభుత్వం అన్న విపక్షాలకు కౌంటర్ ఇస్తూనే జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహరచన చేసింది హస్తం పార్టీ. మరి మిగిలిన ఆ 2 కేబినెట్ భర్తలను ఎవరితో భర్తీ చేస్తుంది? లేదంటే ఇటీవల గుజరాత్ మాదిరి మంత్రివర్గం మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించే ప్లాన్ చేస్తోందా? లౌకిక పార్టీగా కాంగ్రెస్ కు పేరు. హస్తం ఏలుబడిలో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కారణం ఏదైనా తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు దక్కలేదు. దీనిపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్ కూడా తరచూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నా ఈక్వేషన్స్ కారణంగా భర్తీ కాలేదు. సరిగ్గా జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఒక్క దెబ్బకు 2 పెట్టెలన్నట్లు అటు మైనార్టీకి మినిస్ట్రీలో చోటివ్వటం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకునే ఎత్తుగడ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్లు కేబినెట్ విస్తరణపై నానుస్తూ వచ్చిన హైకమాండ్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ముఖ్యమంత్రి రేవంత్ టీంలో అజారుద్దీన్ కు బెర్త్ ఖాయమైపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్. ఎమ్మెల్సీని చేసి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎప్పటినుంచో హైకమాండ్ వద్ద లాబింగ్ చేస్తున్నారు అజరుద్దీన్. గవర్నర్ కోటాలో ఇప్పటికే ఎమ్మెల్సీగా అజర్ పేరుకు ఢిల్లీ అధిష్టానం ఓకే చేసింది. మంత్రివర్గంలో దీనిపై చర్చ కూడా జరిగింది. కోదండరాంతో కలిసి అజరుద్దీన్ కు గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపాలని డిసైడ్ అయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై సీనియర్ నేత షబీర్ అలీ కూడా పోటీ పట్టడంతో ఇన్నాళ్లు తర్జనభర్జన పడ్డ కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు అజరుద్దీన్ కు రేవంత్ కేబినెట్ లోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ చేశారు. సీఎం గారి దగ్గర మైనారిటీస్ మీటింగ్ ఉంది. ఇప్పుడు కుల పెద్దల మీటింగ్ నడుస్తోంది. దానికోసం అక్కడ పోయినారు. జూబ్లీస్ లో జరుగుతున్న మీటింగ్ లో భాగంగా ఇక్కడ భోజనం రావడం జరిగింది. అజరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్టుగా మాకేం సమాచారం లేదు. కాకపోతే ముందు నుంచి కూడా అజరుద్దీన్ ఎమ్మెల్సీ చేసినారు కాబట్టి అజరుద్దీన్కి అవకాశం వస్తుందని గత 3-4 మాసాలుగా చర్చ ఉంది. వస్తే సంతోషం. ఒక మైనారిటీకి క్యాబినెట్లో తీసుకోవాలని ముందు నుంచి కూడా ఒక ఆలోచన ఉంది. నేను కూడా పలుమార్లు ముఖ్యమంత్రి గారిని హైకమాండ్ని కోరడం జరిగింది. ఒక మైనారిటీ డెఫినెట్గా క్యాబినెట్లోకి వస్తారు. శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అజరుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటు హోంశాఖ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి మంగళవారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన అజరుద్దీన్ కు హైకమాండ్ నిర్ణయాన్ని చేరవేశారు రేవంత్ రెడ్డి. మంగళవారమే ఈ ఖుషీ ఖబర్ తెలిసినా రకరకాల కారణాలతో ఆ వార్త బయటకు రాలేదు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ లేరన్న విపక్షం చేస్తున్న ప్రచారానికి తెరదించిన కాంగ్రెస్ అటు ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నట్లయింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే 1,00,000కు పైగా ఓటర్లున్న ముస్లింల ఓట్లు అత్యంత కీలకం. అందుకే శాసనమండలి సభ్యుడు కాకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అజరుద్దీన్. ఎలాగూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజరుద్దీన్ పేరును హైకమాండ్ ప్రతిపాదించింది. ఇది జరిగి దాదాపు 2 నెలలవుతోంది. అప్పుడే అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆలస్యమైంది. ఎలా చూసుకున్నా 6 నెలల్లోపే ఎమ్మెల్సీ అవనున్నారు అజరుద్దీన్. రేవంత్ మంత్రివర్గంలో మిగిలిన మరో 2 బెర్తలపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మంత్రుల మధ్య కీచులాటలు, ఇతర సమస్యలు చుట్టుముట్టడంతో గుజరాత్ ఫార్ములా అమలు చేయాలని భావిస్తోందట కాంగ్రెస్ హైకమాండ్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా కేబినెట్ మంత్రులందరితో రిజైన్ చేయించి రీషఫల్ చేస్తుందన్నమాట. ఇటీవల గుజరాత్ లో సీఎం తప్ప ఇతర అమాత్యులంతా రిజైన్ చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించాలనే ఆలోచనలో హస్తం పార్టీ ఉందట. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే టాక్ గాంధీభవన్ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో ప్రస్తుతం 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అజరుద్దీన్ తో 1 భర్తీ చేస్తే మిగిలిన 2 పోస్టులను ఎవరితో నింపుతారనే చర్చ కూడా జోరందుకుంది. కులాల ఈక్వేషన్స్ మేరకు ఆ 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారని, ఉన్న అమాత్యులలో ఒకరిద్దరిపై వేటు వేస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఒకవేళ గుజరాత్ ఫార్ములా ప్రయోగించినా రచ్చకెక్కిన మంత్రులను తప్పించాలనుకుంటున్నా ఇంచుమించు ఈ 2 ఒకటే. మరి కేబినెట్ రీషఫుల్ చేస్తే ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ల ఛాంపియన్ గా అవతరించిన కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో వారికి న్యాయం చేస్తుందా? పనితీరు ప్రాతిపదికనే భర్తీ ఉంటుందా అన్నది వేచి చూడాలి.